జల్దీ వస్తుంది. సార్ మేము హ్యాండిక్యాప్ సార్, మాకు యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది. మేము 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి తిరుగుతుంటే డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి ఇప్పించారు. పింఛన్ చేయిస్తామని 7 నెలల 4 తారీఖు పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పింఛన్ ఇవ్వడం లేదు గవర్నమెంట్ ప్రభుత్వం. మరి ఇట్లా వికలాంగులకు గవర్నమెంట్ ప్రభుత్వం ఏం సాయం చేస్తుంది? ఇట్లా వికలాంగులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రతి సంవత్సరం తిరగాలంటే 10 నెలలు తిరగాలి, ప్రతి శనివారం తిరగాలంటే ఎట్లా తిరగాలి? మేము మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరా? మాకు ఇట్లాంటి పరిస్థితి చేస్తే మేము ఎలా బతకాలి? మా భార్య పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలి? మేము పింఛన్ మీద ఆధారపడి ఉన్నాము. కష్టం చేసుకోవడానికి కూడా మాకు కాళ్ళు లేవు సరిగా. మేము ఎట్లా ఆధారపడి ఉన్నాము? మీరు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి సాయం చేయండి వికలాంగులకు. మరి అడిగితే ఏమంటున్నారు? జిల్లా కలెక్టర్ని అడిగితే ఏమంటున్నా అంటే, కలెక్టర్ ఆఫీస్ సార్ని అడిగితే ఈ సంవత్సరం పింఛన్ లేదు, వచ్చే సంవత్సరం పింఛన్ అప్లై చేస్తామని అంటున్నారు. మరి జిల్లా కలెక్టర్ సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం పైనుంచి మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరి కాదు, ప్రతి ఒక్కరికి వికలాంగులకి చాలామంది ఉన్నారు. మా ఊళ్ళో ఉన్న అందరికీ ఇంటికి వికలాంగులకు పింఛని ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అట్లే ముఖ్యంగా ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ని కూడా దయచేసి వికలాంగులకు వచ్చే నెల నుంచి పింఛన్ ఇప్పించగలరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆసరా పింఛన్ గురించి వచ్చిన వికలాంగుల 6 సంవత్సరాలు అవుతుంది. మా ఆయనకి కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు. 4 సంవత్సరాలు అవుతుంది అప్లై చేసి, ఇప్పటి వరకు పింఛన్ రావట్లేదు. ఎండి ఆఫీస్కి పోతేనేమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్తుంది. కలెక్టర్ ఆఫీస్కి వస్తే పైనుండి రావాలి అని చెప్తున్నారు. మాకేం సంబంధం లేదు, వెళ్ళండి అంటే కనీసం ఒకటి కూడా కాదు, 2 కాళ్ళు లేవు. ఏం పని చేసుకోలేని పరిస్థితిలో ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? మీరు కలెక్టర్కి చెప్తే సార్ అంటున్నారు పైనుండి రావాలి, మా చేతిలో ఏం లేదు అని చెప్తున్నారు సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది. మరి ఎట్లా వస్తున్నారు, ఎట్లా పోతున్నారు కలెక్టర్ ఆఫీస్కి? మీరు ఇట్లానే ఊరల సహాయంతో వస్తున్నాం మేము అంతే. మరి మీ పరిస్థితి కలెక్టర్ చూడలేడా? చూసింది, కలెక్టర్ కూడా చూసింది. మా చేతిలో ఏం లేదు, పైనుండి గవర్నమెంట్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ అంటే ఎండి ఆఫీస్కి పోతేనేమో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోతేనేమో సార్ అంట. మరి ఇంకా మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలో మరి ఎక్కడి దగ్గర? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి మంచిగా ఉన్న వాళ్ళకి అవి ఇవి పథకాలు పెట్టే బదులు ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా కొంచెం. మరి మీ జీవనాధారం ఎట్లా గడుస్తుంది? జీవనాధారం ఏంది, ఊర్లో వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు మాకు అంతే. అయినా గవర్నమెంట్ నుండి రావాలి, మా చేతిలో ఏం లేదు అని చెప్తున్నారు కలెక్టర్. ఎండి ఆఫీస్కి పోతున్నాము, ఏడికోమంటారు, ఏడిపోతున్నాము, ఆడుకోమంటారు. ఎక్కడ పోవాలా? 6 సంవత్సరాలు చిన్న పిల్లలు, మా పరిస్థితి ఏంది అసలు? 6 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నాం. అడుకుంటున్నాం సార్, రోజు అడుకొని తింటున్నాం. అంటే పానం బాగాలేక కింద పడుతున్నా, అది పానం బాగాలేదు. ఇక అట్లా కూడా ఇది అవుతుంది సార్. ఇక్కడ పరిహాన ఇక్కడ అనుకుంటున్నా సార్, రోడ్ల పోటీ అడుకొని తింటున్నా సార్. ఎవరినిది? అదే నీకు మరి పెన్షన్ వస్తలేదా? వస్తలేదు సార్. మరి ఎవరిని కలిసినావు లోపల పోయి? కలెక్టర్ సార్. మరి ఏమన్నాడు? వస్తుంది అంటారు, వచ్చిన లోపల వస్తుంది అంటారు. మున్సిపల్ ప్రభుత్వం అప్పటి నుంచి వస్తూనే ఉన్నా, అది అయిపోయింది, వస్తుందా అన్నాడు. ఇంతవరకు లేదు సార్.